హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? జామకాయ అనగానే అందరు డైరెక్ట్గా ఫ్రూట్ కాబట్టి డైరెక్ట్గా అలా తినేస్తాం కదా. కానీ ఈరోజు మన వీడియోలో జామకాయతో టేస్టీగా ఉండే జామకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా. మరి లేట్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ముందుగా జామకాయని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ జామకాయ ముక్కల్లో కనుక కొంచెం ఇత్తనాలు గట్టిగా అంటే ముదిరిపోయి ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇత్తనాలన్నిటినీ తీసేసి మనం ముక్కలు కట్ చేసుకోవాలి. అలానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో మనకి పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి, మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 2 అటు ఇటుగా ఒక 10 పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి వేసి అందులోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనకి పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న జామకాయ ముక్కలను కూడా వేసుకొని అందులోని మీరు తినే పులుపుకి తగ్గట్టుగా చింతపండు వేసేసుకోవాలి. ఇలా జామకాయ ముక్కలు అలానే చింతపండు వేసి ఒకసారి కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనకి జామకాయ ముక్కలు వేగన అవసరం లేదు, జస్ట్ పచ్చిమిర్చి వేగితే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆ వేడికి కొంచెం లైట్గా మెత్తపడుతుంది, అంటే ఎక్కువ వేగన అవసరం లేదు. జామకాయని ఆ వేగిన పచ్చిమిర్చిలో వేస్తే సరిపోతుంది. ఇలా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా, మరీ మెత్తగా కాదు. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మనం జామకాయ పచ్చిమిర్చి జామకాయ ముక్కలు వేయించుకున్నాం కదా, అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో జస్ట్ 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, అలానే కొంచెం జీలకర్ర, ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని అందులోనే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుందాము. ఈ తాలింపు మొత్తాన్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. తాలింపు దినుసులు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలానే మన పచ్చడి మంచి కలర్గా ఉండటానికి కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. అంటే మనం వేయించుకొని మిక్సీ పట్టుకున్న ఈ జామకాయ పచ్చడిని కూడా ఒకసారి తాలింపులో వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మనం తాలింపు వేసుకున్న తర్వాత కూడా పచ్చడి అనేది వేగన అవసరం లేదు, జస్ట్ తాలింపు గింజలు వేగిన తర్వాత ఆ పచ్చడిని వేసేసుకుంటే సరిపోతుంది. పచ్చడి వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ జామకాయని ఎక్కడా కూడా వేయించట్లేదు. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే తర్వాత కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అంత పర్ఫెక్ట్గా ఉంది. రైస్లోకి, దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ జామకాయ పచ్చడి ఎలా ఉంది అనేది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలానే మీలో, ఈ వీడియో చూస్తున్న మీలో ఈ జామకాయ పచ్చడిని అంతకుముందు ఎవరైనా ట్రై చేశారా అనేది కూడా నాకు చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.